తగ్గిస్తుందన్న అంచనాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణమని చెప్పొచ్చు. సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 26,200 మార్క్ ను దాటింది. ఈ క్రమంలోనే సూచీలు ఆల్ టైమ్ గరిష్టాలకు కాస్త దూరంలో నిలిచాయి. మదుపర్ల సంపదగా భావించే BSEలో నమోదు కంపెనీల మొత్తం విలువ ఒక్క సెషన్ లో 6 లక్షల కోట్లు పెరిగి 475 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 84,503 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపటికే లాభాల బాట పడింది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 85,444 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 1022 పాయింట్ల లాభంతో 85,609 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ సైతం 320 పాయింట్ల లాభంతో 26,205 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 89గా ఉంది. గతేడాది సెప్టెంబర్ 27న సెన్సెక్స్ 85,978 వద్ద, అలాగే నిఫ్టీ 26,277 వద్ద ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. రెండు సూచీలు కాస్త దూరంలో నిలిచాయి. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ మినహా మిగిలిన అన్ని కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. అలాగే బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, రిలయన్స్, సన్ ఫార్మా షేర్లు ప్రధాన లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెడ్ క్రూడ్ బ్యారెల్ $62 వద్ద, బంగారం ఔన్స్ $4,159 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డిసెంబర్ నెల పాలసీ మీటింగ్ లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు బలపడ్డాయి. రేట్ల కోతను బలపరిచేలా డేటా రావడంతో వడ్డీ ఈసారి రేట్లు తగ్గిస్తుందని 85% మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే దేశాల మార్కెట్లకు పెట్టుబడులు తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి తోడు RBI కూడా దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండడంతో సూచీలు రాణిస్తున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవ్వడానికి ఉన్నారు శ్రీ రామచంద్ర గారు, స్టాక్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడదాం ఫోన్ ఇన్ ద్వారా. సో రామచంద్ర గారు చెప్పండి, అంటే వరుసగా 3 రోజుల నుంచి మనం అప్స్ అండ్ డౌన్స్ చూస్తూనే ఉన్నాము, చాలా నష్టాలను కూడా మనం చూసాము. బట్ ఫైనల్ ఈ రోజు అయితే లాభాల్లో పడ్డామన్నట్టుగా కనిపిస్తున్నాయి సూచీలు కూడా. సో దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నమస్తే అండి. యాక్చువల్ గా నిన్న ఫ్యూచర్ ఎక్స్పైరీ అవటం జరిగింది. నిఫ్టీది మంగళవారం ఎక్స్పైరీ. సో డల్ గానే ఉంది నిన్న. కాకపోతే లాస్ట్ మంత్ అంతా కూడా ఈ 26,000 బ్రేక్అవుట్ అవటానికి చాలా ట్రై చేస్తుంది. మొన్న లాస్ట్ మంత్ కూడా 26,200 దాకా వచ్చి అక్కడ నిలబడలేక మళ్ళీ 25,600 దాకా కూడా డౌన్ అయిపోయింది. సో రకరకాల రీజన్స్ వల్ల సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బ్రేక్అవుట్ అవ్వలేకపోయాయి. ఇప్పుడైతే సాలిడ్ రీజన్ అయితే కనపడుతుంది. అటు ఉక్రెయిన్ వార్ తగ్గింది, అలాగే పీస్ స్టాక్స్ అవుతున్నాయి, అలాగే మీరు అన్నట్టు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి, అలాగే డిసెంబర్ లో ఇండియన్ వడ్డీ రేట్లు కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే FIS మళ్ళీ బయింగ్ సైడ్ కి వచ్చారు. లాస్ట్ ఎస్టర్డే కూడా దాదాపు 800 crores బయింగ్ జరిగింది. అలాగే DIS కూడా బాగా బయింగ్ చేస్తున్నారు. అలాగే కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా వచ్చాయి, అబౌవ్ 15% చాలా కంపెనీస్ కి వచ్చాయి. కాబట్టి FIS మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఈ యొక్క మన ఇండియన్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్. కాబట్టి వాల్యుయేషన్స్ కూడా బాగా తగ్గాయి. కాబట్టి ఇక్కడ మంచి ఎంట్రీ అని అందరూ సెలెక్టివ్ కంపెనీస్ అన్ని కూడా మంచి లాభపడుతున్నాయి. సో ఇవాళైతే వచ్చిన ర్యాలీ అనేది చాలా చాలా పండుగ వాతావరణం. ఎందుకంటే జస్ట్ 67 పాయింట్లు కింద ఉంది ఆల్ టైమ్ హైకి. లాస్ట్ ఇయర్ 24 నాడు వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ర్యాలీ కానీ ఏదైతే నిలబడే ర్యాలీ అని అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని కంపెనీస్ లోనూ ఒరిజినల్ గా బయింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ర్యాలీ అయితే సస్టైన్ అవుతుంది. చాలా ఫ్యాక్టర్స్ పాజిటివ్ అవటం వల్ల ఇండియన్ కంపెనీస్ అయితే మంచి గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే ఇంట్రాడే గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంట్రాడే స్టాక్స్ గురించి. ఇంట్రాడే స్టాక్స్ లో ఈసారి ఇప్పుడు మేజర్ గా చూస్తే టాప్ గెయినర్స్ వాళ్ళంతా కూడా స్టీల్ సెక్టర్ బాగా పెరిగినాయి, అలాగే ఆటోమొబైల్స్ బాగా పెరుగుతున్నాయి, బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నాయి. సో ఈ సెలెక్టెడ్ సెక్టర్స్ లో మన
ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంకింగ్ పర్టికులర్ గా తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్ బాగా వస్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ అయితే 1000 దగ్గరకు వచ్చింది. అది కంటిన్యూగా ర్యాలీ అవుతుంది, 950 నుంచి కూడా రెగ్యులర్ గా ర్యాలీ అవుతుంది. తర్వాత ఆటోమొబైల్ చూసుకుంటే ఈ హీరో మోటార్స్ బాగా ర్యాలీ అవుతుంది, టీవీఎస్ మోటార్ కానీ, హీరో కానీ, ఐషర్ మోటార్, బజాజ్ ఆటో కూడా మంచి ర్యాలీలో ఫామ్ అవుతుంది. తర్వాత ఫైనాన్స్ సెక్టర్స్ లో చోళ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్, ట్విన్ బజాజ్ ఫైనాన్స్ కూడా బాగా ముందుకెళ్తున్నాయి. అలాగే ఇప్పుడు ఫార్మా సెక్టర్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అలాగే ఐటీ సెక్టర్స్ కూడా లోయర్ లోడ్స్ బ్రేక్డౌన్ నుంచి బయటకు వచ్చి మంచి ర్యాలీలోకి వస్తున్నాయి. సో ఐటీ సెక్టర్స్, ఫార్మా సెక్టర్స్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీని అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కానీ ఐటీ స్టాక్స్ కానీ పైకి వెళ్ళిపోయినాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు.